రాజకీయ చరిత్రతో పాటు పాలనాపరమైన అనుభవం కూడా మెండుగా ఉన్న నాయకుడు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక ప్రకృతి విపత్తులు వచ్చిన సందర్భాలలో ఎలా వ్యవహరించాలో చంద్రబాబుకు బాగా తెలుసు. భారీ ప్రకృతి విపత్తుల వేళ స్వయంగా మానిటరింగ్ చేయడం కానీ, అధికారులను టాప్ టు బాటం అలర్ట్ చేయడంలో కానీ బాబు రూటే సపరేట్ అని చెప్పాలి. అధికారులని పరుగులు పెట్టించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంలో చంద్రబాబు మార్క్ ఉంటుంది. మోంతా తుఫాన్ సమయంలో అది మరోసారి రుజువైంది. మోంతా తుఫాన్ ఏపీ ప్రజలను టెన్షన్ పెడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి అంతా తానై ముందుండి నడిపించారు. ఏ ఒక్కరికి హాని కలగకూడదు అనే రీతిలో అటు లోకేష్కు సైతం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి ప్రజల మన్ననలు పొందారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి వరకు వెలగపూడి సచివాలయంలో ఉండి మోంతా తుఫాన్ విషయంలో మానిటరింగ్ చేశారు. అధికారులతో రివ్యూలు చేశారు. కలెక్టర్లతో వీడియో టెలికాన్ఫరెన్స్ పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి మరీ ఫీల్డ్లోకి వెళ్లేలా చూశారు. మోంతా తుఫాన్ కదలికలను, దాని గమనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చోట అధికార యంత్రాంగం మొత్తం సిద్ధమయ్యేలా చేశారు. చంద్రబాబు ఏకంగా 12 గంటల పాటు సమీక్షలు చేశారంటే గ్రేట్ అనాల్సిందే. మోంతా తుఫాన్ తన దిశ మార్చుకుంటున్న నేపథ్యంలో అది ఎక్కడ ల్యాండ్ అవుతుందో చూసి మరీ అధికారులను అప్రమత్తం చేశారు. ఒక విధంగా చూస్తే బాబు తీసుకున్న ఈ చర్యల ఫలితంగా ఏపీకి సూపర్ సైక్లోన్గా విరుచుకుపడిన మోంతా తుఫాన్ ప్రాణ నష్టం చేయకుండా వెళ్ళిపోయిందని చెప్పాల్సిందే. ఆ విధంగా చూస్తే తుఫాన్ సమయంలో సంక్షోభం తలెత్తిన వేళ బాబు తీసుకున్న స్టెప్స్ కానీ, ఆయన మానిటరింగ్ చేసిన విధానం కానీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ అని అధికారులు చెబుతున్నారు. ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో బాబు చేతలలో చూపించారని అభినందిస్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ సైతం తనదైన శైలిలో తుఫాన్ తీరం దాటే వరకు సచివాలయంలో ఉండి అధికారులతో మానిటరింగ్ చేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. రాత్రికి ఆయన ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేయడం కూడా చెప్పుకోదగిన విషయం. 7:30 వయసులో చంద్రబాబు ఏ మాత్రం విశ్రాంతి లేకుండా కష్టించిన తీరు ఒక పెద్ద తుఫాన్ నష్టం నుంచి ఏపీ ప్రజలను ఒడ్డున పడేసిందనే చెప్పాలి. ఇక లోకేష్ కూడా అంతే సమర్థంగా వ్యవహరించారు. ఈ ఇద్దరి నాయకత్వంలో మిగిలిన మంత్రులు, అధికార యంత్రాంగం ఒక్క తాటి మీదకి వచ్చి సూపర్ సైక్లోన్ను గట్టిగా ఎదుర్కొని ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూశారు. 2014లో విశాఖలో సంభవించిన హుద్హుద్ తుఫాను, అలాగే 2018లో శ్రీకాకుళంలో వచ్చిన పెన్ తుఫాన్ తిత్లీ, 2025లో గోదావరి జిల్లాలను టచ్ చేసిన మోంతా తుఫాన్ వంటివి గడిచిన 11 ఏళ్లలో ఏపీకి వచ్చిన అతిపెద్ద తుఫాన్లుగా చెబుతారు. ఈ 3 సందర్భాల్లో సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, యాక్షన్ ప్లాన్ వంటివి ఈ పెనుగండాల నుంచి ఏపీ ప్రజలను కాపాడాయనే రాజకీయ విశ్లేషకులు కొనియాడుతున్నారు. తుఫాను తీరం దాటినా కూడా అధికారులను అప్రమత్తంగా ఉండాలని చెబుతూ అర్ధరాత్రి వరకు పర్యవేక్షించిన చంద్రబాబు తిరిగి ఉదయాన్నే మళ్లీ రంగంలోకి దిగడం చూసి ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు, అధికారులు ప్రశంసిస్తున్నారు.